హల్లెలూయా. ఏం పుట్టించాడంట? నమ్మకము పుట్టించింది నీవే కదా. ఆశలు తల్లి గర్భవాసమైన మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నా మొదలుకొని దేవుని స్తోత్రం. గర్భములో ఉన్న నీకు శ్వాస బీసుకుని కృపరిచింది నా దేవుడి. నీకు కడుపులో కదలిక ఇచ్చింది నా దేవుడే. ఆయన కృపలేకనా నువ్వు కదల్చబడలేవు. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. మనం అనుకుంటుంది చాలా మంది నేనే పుట్టి ఈ లోకంలో పెరిగాను అనుకుంటాం. దయచేసి నేను ఒకే మాట అంటా, నువ్వు దేవుని ఎదుట సున్నత పొందిన వ్యక్తివైతే ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళే వరకే నమ్మకమైన వ్యక్తిగా నీవుంటే నీ కుటుంబం, నీ పిల్లల పిల్లల పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. యాకోబు పెనుగులాడాడు. దేవుడు తనను పట్టుకున్నాడన్న సంగతి యాకోబు గుర్తెరిగి యాకోబు పెనుగులాడాడు. మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటా పెనుగులాడాడు. నువ్వు దీవించే వరకు నేను విడిచిపెట్టను. అప్పుడు దేవుడు అన్నాడు, నీ పేరేంటి? నా పేరు యాకోబు. ఇక నుండి నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పిలువబడిన నీ సంపద విస్తరింపబడును గాక. దేవుని స్తోత్రం. ఆ పెనుగులాట నీకుందా? ఇక దేంతో పెనుగులాడుతున్నామో తెలుసా? సెల్ ఫోన్తో పెనుగులాడుతున్నాం. 24 గంటలు పండుకునే వారికి సెల్ ఫోన్తో పెనుగులాడి అలసిపోయి పండుకుంటున్నాం. ఆ యేసేపు వలె నువ్వు పెనుగులాడుతున్నావు నీ జీవితంలో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తల్లి గర్భంలో నీవు రూపించకమనిపే నీ రూపాన్ని దిద్దినవాడు నజరుడైన యేసే. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి దినాన సెలవిస్తున్నాడు. చక్కని సాక్ష్యాలు మనం చెప్పాము. దేవుని స్తోత్రం. చక్కని సాక్ష్యాలు చెప్పాము. ఏమని? నా బిడ్డలు ఆశీర్వదించబడాలి, నా కుటుంబం ఆశీర్వదించబడాలి. నీవు కోరుకున్నట్లే దేవుడు ప్రతిదీ చేస్తాడు. నువ్వు కోరుకున్నది ప్రతిదీ నా దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు ముళ్ళ కంచేసిన మొక్క వలె ఉండాలి. దేవుని స్తోత్రం. నేను మన శుక్రవారం చెప్పాను ఒక ఉపమానం. శుక్రవారం రోజు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. హల్లెలూయా. శుక్రవారం ఆరాధనకి మా పిల్లొక్కతే మా ఇద్దరు పిల్లలు ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక వ్యక్తి జాబ్ కోసం అడిగాడంటయా, నాకు మంచి జాబ్ కావాలి, ఊళ్ళో ఎవరికి లేనంత పెద్ద వాహనం కావాలి, ఎప్పుడు నా సంచి నిండా డబ్బు ఉండాలి, నా చుట్టూ ఆడవాళ్ళు ఉండాలి అన్నాడంట. దేవుని స్తోత్రం. కొంతకాలానికి జాబ్ వచ్చిందంట. అయ్యా, నేను అడిగిన జాబ్ నాకు ఇచ్చావు, ఇంకా ఉన్నాయి. అవి ఇవ్వలేదు ఏంటయ్యా? పిచ్చుడా, నీకెప్పుడో ఇచ్చేసా అన్నీ ఒకేసారి. కానీ నువ్వు గమనించదా? ఏది? ఊళ్ళో లేని వాహనం, అందరికంటే నాకు పెద్ద వాహనం కావాలన్నావు. అదిగో బస్ ఇచ్చాను, కండక్టర్ జాబ్ ఇచ్చాను. అసలు నువ్వెప్పుడు చూసినా ఆ బ్యాగులో డబ్బులు తరగవు. నీ చుట్టూ ఆడవాళ్ళే ఎప్పుడు టికెట్లు అడుగుతూనే ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇచ్చేదా లేదా దేవుడు? అడిగిన జాబు ఇచ్చాడా? ఏ రూపంగా ఆయన ఆశ తీర్చాడా లేదా? ఆశ తీర్చే దేవుడు. ఆయన అడిగితే ఇచ్చే దేవుడు, విడిచిపెట్టే దేవుడు కానీ కాదు. ఈరోజు నీ బ్రతికి ఎలా ఉంది? గాలికి కొట్టుకునే మొక్కగా ఉంటున్నావా? కంచి వేసిన మొక్కగా ఉంటున్నావా? ప్రియ సహోదరి సోదరుడా, గమనించండి ఈ మాటని. ఏ రీతిగా ఉంటున్నావో. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. చాలా మంది కూడా ఉపవాస ఆరాధనలు తెలీదు. ఉపవాస ప్రార్థన, ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేసామన్నవారు ఒక్కసారి మీరు రిమెంబర్ చేసుకొని చెప్పండి. వారి బ్రతుకుల్లో ఉపవాస ప్రార్థనలు ఉండవు, వారి జీవితంలో ఉపవాస ప్రార్థనలు ఉండవు. నా దేవుడు అద్భుతాలు చేయాలని గమనిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది కాదు, నువ్వు ఉపవాస ప్రార్థన చేసి నా దేవుని అడుగు, నీ జీవితంలో కార్యములు జరగటం ప్రారంభించబడుదురుగాక. అందుకే ఒక్క మాట చాలండి. తల్లి నిన్ను గర్భము నుండి నేను తీసిన వాడిని. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలంట? గువ్వ వలె
వలె మూలుగుతూ ప్రార్థన కలిగి ఉండాలంట. నువ్వు బాప్తిసం తీసుకున్న మరి క్షణమే విలువైన అర్పణగా ఈ బలిపీఠం మీద మారిపోవాలంట. సువాసన రావాలంట. ఎప్పుడైతే ఆ బలిపీఠం మీద అర్పించబడతావో అది ఇంపైన సువాసనగా మార్చగలుగునుగా. ఆమేన్. యవ్వన కాలంలో బాప్తిసం పొంది యవ్వన జీవితాన్ని బలిపీఠం మీద ఒక బలు పశువుగా అర్పించాలంట. వెనక్కి తిరిగి చూడకూడదంట. అప్పుడు నా దేవుడు నీకు ఇవ్వవలసిన ప్రతీదీ ఎత్తాకి సిద్ధముగా ఉన్నాడంట. ఎన్నో మార్లు జారిపోయావు ప్రియ సహోదరి సోదరుడా. ఈ లోకమైన ఆశలకి అలవాటికి చాలా మంది శరీరకంగా పాపం చేయట్లేదని కానీ కట్టు ద్వారా నడక వల్ల నీ వేషధారను బట్టి నీ సాటింగులు నీ సూపులు అనేకమైన వ్యసనాలు బట్టి నీవు పాపం చేసిన వారి కంటే ఎక్కువ పాపం చేసిన వ్యక్తివి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళా పైకి భక్తిపరులుగా జీవిస్తున్నావు. నువ్వు బాప్తిసం తీసుకుని ఎంత యథార్థ పరుడుగా నువ్వు జీవించావు. ఈ రోజు నీవే నీ హృదయం మీద చెయ్యి వేసుకుని తీర్మానం చేసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను గర్భము నుండి తీసాడు. ఎందుకంటే ఈ లోకంలో పరిగెత్తి ఈ లోకాన్ని అన్ని ఆస్వాదించడానికి కాదు, నేను గర్భం నుండి తీసింది ఆయన్ని సేవించడానికి నేను తీసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు అనుకుంటావు దేవుడు ఎందుకు మనల్ని గర్భం నుండి తీస్తాడు. ఒక మాట చెప్పి ముగించేస్తాను. నరకము పాతాళం అనేది ఉంది. ఈ నరకములో నువ్వెక్కడ నశించిపోతావో, ఎక్కడ నరకములో నిలిచి వేదన పడతావోనని ఆయన ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి కల్వరి సిలువలో వేగమైపోయే రీతిలో ఆయన ఆశీర్వదించాడండి. దేవుని స్తోత్రం. నీ పాపము నీ శాపము మన పాప శాపాలు దోషాన్ని బట్టి ఆయన బలి అవ్వడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. ఆయన విలువైన రక్తాన్ని అర్పించి బలి అర్పించి ఆయన ఆకాశానికి భూమికి మధ్యన వేలాడాడండి. దేవుని స్తోత్రం. ఆయన ఒకప్పుడు ఒక యజమాని పంపిస్తే కొట్టి పంపించారు, ఇంకొక ఆయన పంపిస్తే తిట్టి పంపించారు. ఇలా కుదరదని ఆ దేవాది దేవుని తన ప్రియకుమారుని పంపిస్తే మరణమే వేయగలిగాడు. నీవెప్పుడు మారుతావు? నీ క్రియ ఎప్పుడు మారుతాయి? రేపుడు తిననయ్యా, నేను కొన్ని రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేశానయ్యా, నరకం వద్దయ్యా అంటే లేదు. నేను చాలామంది సేవకుల్ని ఏర్పాటు చేశాను, నా ప్రియకుమారుని బలర్పించాను, నువ్వు ఆ విలువైన ప్రాణం నా కోసమే పెట్టేది అయినా అని అనుక్షణం జ్ఞాపకం చేసుకుని నీ పాపాలు శాపాలు విడిచి పెట్టుతావని నా కుమారుని బలిగా ఇచ్చాను. అయినా నువ్వు మారలా, అదిగో నిచ్చే నరకమని దేవుడు చెప్తాడండి. దేవుని స్తోత్రం. అదే నీ మనసు త్రిప్పుకుంటే నా ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు మాట్లాడుచున్నాడు. నీ మనసు త్రిప్పుకొని దేవుని వైపు చూస్తే, అయ్యో నా సేవకుల మాట శ్రద్ధగా విన్నారు, నా బిడ్డ అర్పించిన ఆ విలువైన ఇదిగో ప్రాణాన్ని వారు చూశారు, నిత్య పరలోకంలో నీవు ఆనందించబడుదురుగా. ఆమేన్. ఎస్ఐ శ్రమిస్తున్నాడు. ఎలా ఉంటుంది ఈరోజు? నిత్య నరకమా నిత్య పరలోకమా? తీర్మానం చేసుకోండి. నీవు రెప్పపాటిన హృదయాన్ని మార్చి నా దేవుని మహిమ మీరు చూస్తుదురుగాక, పరలోక ద్వారాలు తెరవబడుదురుగాక. హల్లెలూయా. 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 చూడండి, మన సుశోనాలకి వెళ్ళేటప్పుడు అబ్బా ఇక్కడ చాలా హ్యాపీగా ఉంది, కాసేపు ఈ సముద్రంలో కూర్చుందాం అనుకుంటామా? ఎవరన్నా గమనించండి. ప్రతి ఒక్కరూ 5 నిమిషాలు వాకింగ్ చెప్పి ముగించేస్తాను. నా వైపు చూడాలి ప్రతి ఒక్కరూ కూడా. మీ మనసుని ఎట్టేటో పెట్టవద్దు. ఉన్న 2 ముగ్గురైనా నేను ప్రతి ఒక్కరిని గమనిస్తాను. మీ మనసు అటు ఇటు తిప్పవద్దు, దేన్ని గెలవద్దు, దేన్ని తాకవద్దు. ఎవరైతే శ్రద్ధగా దేవుని మాట వినడానికి ప్రయత్నం చేస్తారో ఈ వాక్యం అప్పుడు హృదయంలోనికి వెళ్ళద్ది. కింద చూపులు చూసి వ్యర్థమైన వాటిని వెతికితే ఈ మాటలు వారి హృదయంలోనికి వెళ్ళవు. దేవుని స్తోత్రం. నన్ను చూడటం లేదు అనుకోవద్దు. నేను ఎక్కడుండి ప్రతి ఒక్కరిని గమనిస్తాను. నా నేత్రాలన్నీ చూస్తే నా దేవుడు చూపించగలవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సమాధిలోకి
వెళ్ళి ప్రశాంతతగా కూర్చోవాలనుకుంటారు ఎవరన్నా? ఎందుకని? సమాధుల చోతంగానే పరిగెడతాం ఫాస్ట్గా. అదే వ్యర్థమైన పని చేసే కాడ, ముసలమ్మ ముచ్చల కాడ, మనకి చాలా ఇంపైన చెడ్డ పనులు, చెడ్డ మాటలు మాట్లాడే కాడ పురుషుడైన స్త్రీ అయినా అక్కడ ఆగిపోద్ది. ఎందుకంటే ఆస్వాదిస్తారు అది. దేవుని స్తోత్రం. ఒకరు సపోజ్ కాల్ జారి ఆ సమాధుల దగ్గర పడ్డామనుకో, అరే ఈ స్థలం మంచిది కాదు, లేపాలి లేపాలి అంటావా లేదా? ఆ స్థలం మంచిది కాదు, కానీ ఆ స్థలంలోకి ఏ దినమైనా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చెడ్డ తలంతులకు వెళ్ళవద్దు. దురద గల చెవులు చెడ్డ మాటలు వింటే, చెడ్డ చూపు చూస్తే మనం అనుకుంటాం నేను బాప్తిసం తీసుకున్నా. ప్రతి ఒక్కరికి ఇది ఒక మాట. ఎవరైనా దైవజనులుగా నేను బాప్తిసం తీసుకున్నా, నేను బాప్తిసం తీసుకుంటే ఎవరికి కావాలి? బాప్తిసం తీసుకున్న కాడ నుండి నీ కన్ను దృష్టి, నీ మనసు చెదరలేదు అని నువ్వు చెప్పగలిగితే ఈ క్షణమే నా దేవుడు ఆకాశానికి ఎత్తబడుదురుగాక. హల్లెలూయా హల్లెలూయా. ఎన్నో మార్లు పడిపోవాలి పాపములు, శాపములు. నమ్మకత్వంగా నిలబడవద్దు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నేను గర్భములో నుండి తీసింది ఆయన్ని ఆరాధించడానికి. ఒక బలమైన చెట్టుగా ఉండాలంట. చూడండి, చెట్టు మొలిసినప్పుడు కింద ఏర్లు పగుతాయి. ఆ చెట్టు మయానికి నరికేసేమనుకోండి, అది చచ్చిపోద్దా? చెప్పండి, లాస్ట్ మాట. చచ్చిపోద్దా లేదా? ఎందుకని? దేవుని స్తోత్రం. ఆ బలమైన ఏరులు తల్లిదండ్రులను, ఆ బలమైన వేరులు దైవజనులు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ బలమైన ఏరులు తల్లిదండ్రులుగా బాధ్యతగా బిడ్డల్ని పెంచుతూ ప్రారంభిస్తావో సిగురు పుట్టించబడుదురుగాక, ఆత్మకృప కలుగునుగాక. సంఘానికి బలమైన సేవకులు ఉన్నప్పుడు, ఖండించగలిగ ఇదిగో కృప ఉన్నప్పుడు ఆ సంఘము ఆశీర్వదించబడుదురుగాక, ఆ సంఘము దీవించబడుదురుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, గమనించండి. టైం అయిపోతుందని కాదు, మరి దూరం నుండి 2 కుటుంబాలు వస్తానికి సిద్ధపడిగా ఉన్నాయి. మీరు 8ంటికే పెట్టేస్తున్నారే, మాకు వస్తాకి అవకాశం లేదు. టైం మారిస్తే మేము వద్దాం అనుకుంటున్నాం. ఆ మందిరం ఏమని అని అడుగుచున్నాను. నేను టైం మారితే నా మీద ఫిట్టింగ్ చేసి వచ్చాను మళ్ళీ. అప్పుడింటే అట్టు కాదు. వచ్చే ఆత్మీయ పిల్లలను బట్టి, వచ్చే ఆత్మను బట్టి టైం మార్చుకొని తప్పేమలేదు. నువ్వేమైనా పెద్దల కాడ వచ్చేస్తున్నావా? 8ంటికంటే 9ంటికి వచ్చేవాళ్ళు లేరా? ఆమెననేటప్పుడు అడిగి పెట్టేవాళ్ళు లేరా? మీకు టైంలు కావాలా? మీకు మళ్ళీ క్రమమా? నేను రేపు వారం చెప్తాను. ఎలుగుంటి 9ంటికి పెడతాను. ఆ 2 కుటుంబాలు ఈరోజు నాతో మాట్లాడక నేను మరలా ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్తాను. కొన్ని ఆత్మలు రక్షించడానికి మనం నేల బట్టికి తగ్గించబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, చుట్టుపక్కల